ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సామ్సంగ్ గెలాక్సీ S23 FE మొబైల్ ఫోన్ డిఫరెంట్ వీడియో రికార్డింగ్ ఫార్మాట్స్లో ఎంత స్టోరేజ్ స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది 30 మినిట్స్ వీడియో రికార్డింగ్కి, అదేవిధంగా ఎంత బ్యాటరీ అనేది డ్రాప్ అవుతుంది అండ్ టెంపరేచర్స్ ఎంత రీచ్ అని చెప్తాను. అండ్ ఫైనల్గా ఈ 3 ఫార్మాట్స్ అంటే 8K 4K 1080pలో ఏది బెస్ట్ చాయిస్ ఈ FE సిరీస్లో రికార్డ్ చేయడానికి కూడా చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. ముందుగా నేను యూస్ చేసిన మొబైల్ ఫోన్ 128GB మోడల్. నేనైతే 30 మినిట్స్ స్ట్రైట్గా అంటే ఎటువంటి బ్రేక్స్ లేకుండా ప్రతి ఒక్క రెజల్యూషన్లోనూ వీడియో అనేది రికార్డ్ చేయబోతున్నాను. రికార్డ్ చేసిన తర్వాత నేను డేటా కాపీ చేసినప్పుడు ఒక స్ట్రేంజ్ థింగ్ అయితే నోటీస్ చేశాను. అదేంటని చెప్పి మీకు కొద్దిసేపట్లో చెప్తాను. దాని గురించి తెలిస్తే మీరు కింద కామెంట్లో రాయండి. ఫస్ట్ వచ్చేసి నేను 8K వీడియో రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా ambient టెంపరేచర్ చూసుకున్నట్లయితే 26 degrees Celsius అయితే ఉంది. ఇక బ్యాటరీ లెవెల్ ఆఫ్ కోర్స్ 100% అయితే ఉంది ఈ టెస్ట్ స్టార్టింగ్ చేస్తున్న టైంలో. ఇకపోతే నేను ఈ 8K వీడియో అనేది 24 FPS అయితే రికార్డ్ చేస్తున్నాను 30 మినిట్స్ స్ట్రైట్. చూద్దాం 30 మినిట్స్ తర్వాత ఎంత టెంపరేచర్స్ రైజ్ అయ్యాయి, అదేవిధంగా ఎంత స్టోరేజ్ స్పేస్ ఆక్యుపై చేసింది అండ్ బ్యాటరీ ఎంత డ్రాప్ అయింది అని. ఆల్రైట్, 30 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాటరీ అనేది 89% అయితే వచ్చేసింది. ఇక టెంపరేచర్స్ పరంగా చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మ్యాక్సిమం 41.2 degrees Celsius వరకు అయితే రీచ్ అయింది. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసి 42.9 degrees Celsius వరకు అయితే రీచ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ సైజ్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడే నాకు స్ట్రేంజ్ థింగ్ అయితే కనిపించింది. ఫస్ట్ మొబైల్ ఫోన్లో నేను ఈ వీడియో సెట్టింగ్స్ చూసినట్లయితే 18.09 GB అన్నట్టు చూపించింది. తర్వాత నేను కాపీ చేసిన ల్యాప్టాప్లో చెక్ చేసినట్లయితే ఇది 16.85 GB అయితే చూపిస్తుంది. నాకైతే అస్సలు ఐడియా లేదు ఎందుకు ఇలా డిఫరెన్స్ అనేది చూపిస్తుంది అని. ఒకవేళ మీకు కనుక దీని గురించి ఏమైనా నాలెడ్జ్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, నేను కూడా అయితే తెలుసుకుంటాను. దీని తర్వాత నేను మొబైల్ ఫోన్ని మళ్ళీ రీఛార్జ్ అయితే చేశాను 100% వరకు. తర్వాత కొద్దిగా టైం కూడా అయితే ఇచ్చాను మొబైల్ కూల్ డౌన్ అవ్వడానికి. తర్వాత మళ్ళీ టెస్టింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి రికార్డ్ చేస్తున్న వీడియో 4K 30 FPSలో స్ట్రైట్గా 30 మినిట్స్ వరకు. ఇకపోతే ఇనీషియల్ టెంపరేచర్ వచ్చేసి 32.6 degrees Celsius అయితే ఉంది. చూద్దాం 30 మినిట్స్ తర్వాత ఎంత బ్యాటరీ డ్రాప్ అవుతుంది టెంపరేచర్స్ అనేది. ఆల్రైట్, 30 మినిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బ్యాటరీ వచ్చేసి 92% అయితే వచ్చేసింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్గా అంటే 8K వీడియోకి 4K వీడియోకి బ్యాటరీ డ్రాప్లో చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇక టెంపరేచర్స్ పరంగా చూసుకున్నట్లయితే డిస్ప్లే సైడ్ వచ్చేసి 39.7 degrees Celsius అయితే రీచ్ అయింది మ్యాక్సిమం. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి 38.2 degrees Celsius అయితే రీచ్ అయింది. ఇక ఫైల్ సైజ్ పరంగా చూసుకున్నట్లయితే 10.86 GB అయితే చూపిస్తుంది మొబైల్ ఫోన్లో. అదే ల్యాప్టాప్లో వచ్చేసి 10.12 GB అయితే చూపిస్తుంది. దీని తర్వాత మొబైల్ ఫోన్ మళ్ళీ 100% వరకు అయితే ఛార్జింగ్ చేశాను. తర్వాత కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఇంకొక టెస్ట్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు చేస్తున్న టెస్ట్ వచ్చేసి 1080pలో, అది కూడా 30 FPSలో అనమాట. ఇకపోతే ఇనీషియల్ టెంపరేచర్ చూసుకున్నట్లయితే 31.2 degrees Celsius అయితే ఉంది డిస్ప్లే సైడ్. ఇక 30 మినిట్స్ తర్వాత చూద్దాం ఎంత బ్యాటరీ డ్రాప్ అయింది, అదేవిధంగా టెంపరేచర్స్ అనేది. ఆల్రైట్, 30 మినిట్స్ తర్వాత బ్యాటరీ వచ్చేసి 93% అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మీరు రికార్డ్ చేస్తున్న ఫ్రేమ్ రేట్ అలాగే రెజల్యూషన్ బట్టి బ్యాటరీ డ్రాప్ అనేది చేంజ్ అయితే అవుతుంది. నాట్ ఓన్లీ స్టోరేజ్ స్పేస్ అనమాట. ఇక టెంపరేచర్స్ పరంగా చూసుకున్నట్లయితే డిస్ప్లే సైడ్ 38.9 degrees Celsius వరకు అయితే రీచ్ అయింది. బ్యాక్ సైడ్ వచ్చేసి 38 degrees Celsius వరకు అయితే రీచ్ అయింది. ఇక ఫైల్ సైజ్ పరంగా చూసుకున్నట్లయితే మొబైల్ ఫోన్లో 3.89 GB అయితే చూపిస్తుంది. తర్వాత నేను ల్యాప్టాప్లో కాపీ చేసిన తర్వాత చూస్తే 3.62 GB అయితే చూపించింది. గైస్ కింద కామెంట్లు తెలపండి ఎవరికైనా తెలిసి ఈ మ్యాటర్ గురించి, అసలు ఎందుకు ఇలా స్టోరేజ్ స్పేస్ అనేది డిఫరెంట్గా చూపిస్తుంది మొబైల్ ఫోన్లో అలాగే ల్యాప్టాప్లోని. ఇక హీటింగ్ ఇష్యూస్ పరంగా అంటారా, ఎస్ హీటింగ్ ఇష్యూస్ అయితే ఉంది మొబైల్ ఫోన్లో. మీరు ఏ ఫార్మాట్లో రికార్డ్ చేసినా సరే వీడియోస్ అనేది, నేను 30 మినిట్స్ అందుకే రికార్డ్ చేసి చెప్తున్నాను. ఒక 10 మినిట్స్ అంత లోపల రికార్డ్ చేసి ఆఫ్ చేస్తున్నారంటే మీరేం పెద్దగా నోటీస్ అయితే చేయరు. కోర్స్ ఈ 10 మినిట్స్ కూడా ఎప్పుడు మ్యాటర్ అవుతుంది అంటే మీరు నార్మల్ కండిషన్స్లో రికార్డ్ చేస్తున్నారు అంటే. ఒకవేళ మీరు డైరెక్ట్ సన్లైట్లో లేకుంటే ఎక్కువ హ్యూమిడిటీ ఉన్న ఏరియాలో రికార్డ్ చేస్తున్నారంటే కోర్స్ మొబైల్ ఫోన్ 5 మినిట్స్ వీడియో రికార్డ్ చేసినా కూడా హీట్ అయితే అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది నేను అంతా కూడా ఎటువంటి బ్యాకేజ్ లేకుండా అయితే రికార్డ్ చేశాను. ఒకవేళ బ్యాకేజ్ యూస్ చేసి రికార్డ్ చేసినట్లయితే టెంపరేచర్స్ ఇంకా ఎక్కువ అయితే రేజ్ అవుతాయి. ఇకపోతే ఈ 3 ఫార్మాట్స్లో ఏది బెస్ట్ ఆప్షన్ FE సిరీస్ కంటే నన్ను అడిగినట్లయితే అప్ టు 4K 60 FPS వరకు ఇదొక గుడ్ పాయింట్ అనేది చెప్తాను నేను. అంటే అక్కడి వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ 8Kలో మీకు కావాలి అనుకున్నట్లయితే అకేషనల్గా అప్పుడప్పుడు కావాలంటే మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఇది చాలా స్పేస్ ఆక్యుపై చేయడమే కాదు, బ్యాటరీ కూడా ఎక్కువ డ్రైన్ చేస్తుంది అండ్ మొబైల్ ఫోన్ కూడా ఎక్కువ హీట్ అయితే అయిపోతుంది. ప్రజెంట్ వచ్చేసి 8K వీడియో ఓవర్ కన్జంప్షన్ ఏమైతే లేదు, 4K వరకు చాలామంది కన్జ్యూమ్ చేస్తున్నారు. అండ్ చాలా వీడియోస్ ఇప్పటికి కూడా 1080pలో మోర్ దెన్ ఎనఫ్ అని చూస్తున్నారు చాలామంది.
బట్ యా 4K 60 FPS వరకు గుడ్ ఆప్షన్ సామ్సంగ్ మొబైల్ ఫోన్స్లో. 8K అనేది ఓవర్ కిల్ అనేది చెప్తాను నేను. సో అదనమాట గైస్ ఓవరాల్గా. కింద కామెంట్ చేయండి ఇదే టెస్ట్ సామ్సంగ్ S24 FEలో కూడా చేయాలి అంటే. సో నేనైతే ట్రై చేశాను టెస్టింగ్ అనేది చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.